హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కర్ణాటకలో ఒక దారుణమైన సంఘటన జరిగింది సార్. భర్త భార్య శవంతోనే కాపురం చేయడం మొదలుపెట్టాడు. అలా 2 రోజుల పాటు ఆ శవంతోనే ఉన్నాడు. సో ఆ తర్వాత పోలీసులు పట్టుకుని మొత్తం న్యూస్ వైరల్ అవ్వడంతో అందరూ కూడా షాక్‌కి గురయ్యారు. దీనికి గల కారణాలు ఏంటి? మరి శవంతోనే కాపురం చేయడం ఏంటని చెప్పేసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అసలేం జరిగింది సార్ ఈ ఘటన? ఇది ఇప్పుడు కర్ణాటకలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇది జరిగిన సంఘటన కర్ణాటకలో. సో, ఆహ్, ఆ కాపురం చేయడం ఏంటి? శవాన్ని ఎందుకు అలా పెట్టుకొనున్నాడు? ఏంటి? అసలు భార్యను ఎందుకు చంపాడు? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇదొక విచిత్రమైన కేసుగానే చెప్పుకోవచ్చు. కర్ణాటకలో బెళగాం జిల్లా అని ఉంటది. బెళగాం జిల్లాలో మొదలకి మండలంలో కమలదిన్ని అనే ఒక విలేజ్ ఉంది. ఆ కమలదిన్ని అనేది ఒక స్మాల్ టౌను. ఆ కమలదిన్నిలో ఈ సంఘటన జరిగింది. ఇక్కడ ఆకాష్ కంబార్ అనే ఒక 24 ఏళ్ల అబ్బాయి సాక్షి అనే ఒక 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది కరెక్ట్‌గా ఎప్పుడు జరిగిందంటే మే 24వ తేదీ పెళ్లి జరిగింది. వీళ్ళ పెళ్లి. అంటే 4 నెలలు, 4, 5 నెలలు అయిందంతే పెళ్ళయ్యి. సో, ఈ పెళ్లి చేసుకున్న తర్వాత మామూలుగా పెళ్ళైనప్పుడు వీళ్ళు ఈ అమ్మాయి తరపున నుంచి కట్నం కింద బాగానే ఇచ్చారు. గోల్డు, తర్వాత డబ్బులు అవన్నీ బాగానే ఇచ్చామని చెప్తున్నారు తల్లిదండ్రులు. ఇతను కూడా అక్కడ హుబ్లీలో ఒక మంచి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. 1 lakh శాలరీ వస్తుంది. సో, అతనికి 1 lakh శాలరీ వస్తుంది. అమ్మాయి తరపు నుంచి మంచిగా ఇచ్చారు. అమ్మాయి కూడా బాగుంది. కొత్తగా పెళ్ళయింది. ఇవన్నీ లేకుండా అతను ఏం చేశాడంటే అదనపు కట్నం కోసం ఆ అమ్మాయిని టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. సో, ఆ అమ్మాయి నేను ఇప్పుడే కట్నం ఇచ్చారు, అన్నీ పెళ్లి గ్రాండ్‌గా చేశారు, అన్నీ చేశారు, మళ్ళీ నేను అడగడం అంటే మా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుందనేది ఆ అమ్మాయి చెప్పింది. కానీ ఇతను ఒక 50 తులాల బంగారు కావాలి, 5 లక్షల డబ్బులు కావాలని అమ్మాయిని ప్రెజర్ చేస్తూనే ఉన్నాడు. ఈ సందర్భంగా ఏమైందంటే ఇద్దరి మధ్య గొడవ అనేది స్టార్ట్ అయింది. కొత్త పిల్లి అనే వ్యవహారం కొద్ది రోజులు ఉంటుంది, అది పోయింది. దాని తర్వాత నుంచి ఇతను అదనపు కట్నం కోసం ట్రై చేయడం వల్ల వీళ్ళిద్దరి మధ్య ఇంకా సంసారం అనేది పోయింది. పక్కకెళ్ళి గొడవలు మొదలైనాయి. సో, మామూలుగా ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా వీళ్ళతో ఉండేది. కానీ ఆమె ఈ సంఘటన జరిగినప్పుడు ఆమె విలేజ్కి వెళ్ళి ఉంది. సో, ఇతను రోజు ఇలాగా ఈమెని టార్చర్ చేస్తున్నప్పుడు ఈమె కూడా గట్టిగా మాట్లాడి ఇచ్చారు కదా మళ్ళీ ఇవ్వమంటే ఎలాగా అనేది ఏదో సంఘర్షణ జరిగింది. ఆ సంఘర్షణలోంచి ఇతను ఏం చేశాడంటే ఆమెను గట్టిగా పట్టుకొని గొంతు ఆ శవాన్ని బెడ్ కిందన ఉంచి తన బెడ్ మీద పడుకొని నిద్రపోతున్నాడు. అలాగా 2 రోజుల పాటు అతను నిద్రపోతున్నాడు. ఆ తర్వాత రెండో రోజు అయినాక మూడో రోజు జాబ్‌కి ఎప్పటి వరకు జాబ్‌కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. మంచిగా బెడ్ మీద పడుకొని నిద్రపోతున్నాడు. కింద శవం ఉంది, భారీ శవం. మామూలుగా మనం సినిమాల్లో ఇట్లాంటి క్యారెక్టర్లను చూస్తుంటాము. అంటే ఎవరైనా కూడా మనకి ఎంత క్రూరమైన వ్యక్తి అయినా కూడా ఇంట్లో శవం పెట్టుకొని, అది కూడా బెడ్ కింద పెట్టుకొని తన సొంత పడి నిద్రపోవడం అంటే అతని మానసిక పరిస్థితి ఎలా ఉందనేది మనకి ఫస్ట్. మామూలుగా చాలా మంది ఏమనుకుంటారు క్రూయల్ ఫెలో విడో అని. ఖచ్చితంగా వాళ్ళకి క్రూయల్ అంటే ఏంటంటే వాళ్ళకి ఎంపతి అనేది ఉండదు. సోషల్ సైకోటిక్ పర్సనాలిటీ అనమాట వీళ్ళు. సో, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎదుటి వాళ్ళని ఒక ఆబ్జెక్ట్ గా చూస్తారు తప్ప ఒక మనిషిగా చూడరు. శవం అంటే అతని దృష్టిలో ఒక ఆబ్జెక్ట్. సో, అందువల్ల అతను ఉండగలుగుతాడు అనమాట. ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నోళ్ళే ఇలా చేస్తారు. వాళ్ళకి ఎదుటి వాళ్ళ పట్ల ఎంపతి కానీ, వాళ్ళని ఒక మనుషులుగా చూసే పరిస్థితి కానీ, మానసిక పరిస్థితి ఉండదు. సో, ఇతను కూడా అలాగే చేశాడు. అయితే ఇది ఎలా బయటపడిందంటే వీళ్ళమ్మ 3వ రోజు ఊరు నుంచి వచ్చింది. ఆమె కీసు అక్కడ ఆమె దగ్గర కూడా కీ ఉంది. కీ తీసుకొని లోపలికి వెళ్ళినప్పుడు ఆమెకు స్మెల్ వచ్చింది. మరి వీడికి కూడా వచ్చుంటుంది. మరి ఆ స్మెల్ కూడా వాడు పట్టించుకోలేదా, లేకపోతే వాడు ఎందుకు అలా చేశాడనేది ఇప్పటివరకు పోలీసులు అయితే బయట పెట్టట్లేదు. మొత్తానికి ఈమెకి స్మెల్ రాగానే ఈమె ఏమైందని అనుకున్నది. అంతకుముందు కూడా ఫోన్లో ఈ అబ్బాయి తను ఇట్లా ఇంటికి వెళ్తున్నానంటే ఆ అబ్బాయి అంటే నా భార్య లేదు, పుట్టింటికి వెళ్ళింది, నువ్వు రావద్దని చెప్పాడు ఈమెకి. ఎప్పుడు కొడుకు. కానీ ఈమె ఎందుకనో ఆమె లేకపోతే ఏమైంది, నేను వస్తానని వచ్చింది. వచ్చి చూస్తే ఈమెకి స్మెల్ వచ్చింది. వెళ్ళి బెడ్రూమ్లోకి చూస్తే శవం ఉంది. దాంతో ఈమె భయపడి కేకలేస్తా బయటికి పరిగెత్తింది. చుట్టుపక్కల వాళ్ళకంతా చెప్పింది, ఇలాగ
కోడలు చనిపోయి ఉంది అది ఇది. ఈమెకు తెలియదు, అప్పటికి వరకు కూడా కొడుకు చంపాడని ఈమెకు తెలియదు. సో అనేసరికి ఆమె ఎలా చనిపోయిందో ఏమో అనుకునింది, వెళ్ళి చెప్పి అరిసింది. దాంతో వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి చూస్తే ఆమె శవం అప్పుడే అది కుళ్ళుతూ ఉంది, 2 రోజులు అయిపోయింది కాబట్టి. సో దాన్ని తీసుకెళ్ళి పంచనామా చేసి దాని తర్వాత పోస్ట్ మార్టం చేశారు. దాంట్లో గొంతు పిసకడం వల్ల చనిపోయాడు అనేది అర్థమైంది. ఈ లోపల ఇతను ఈ విషయాలు మరి అతను వీళ్ళ అమ్మకు ఫోన్ చేశాడా, ఎలా తెలిసిందనేది తెలీదు గానీ అక్కడి నుంచి కంపెనీ నుంచి అతను పారిపోయాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు అతను పట్టుకోవడానికి పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. ఈరోజు దొరికే అవకాశం ఉందని చెప్తున్నారు. అతను దొరికి అతను ఇంట్రాగేట్ చేస్తే గానీ అతను ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు, శవాన్ని ఎందుకు అక్కడ పెట్టుకున్నాడు, అతని ఉద్దేశం ఏంటి. మామూలుగా ఏంటంటే 2 రకాలుగా మర్డర్స్ ఉంటాయి. ఒకటి ప్రీమెడిటేటెడ్ మర్డర్ అంటారు. అంటే ముందుగా ప్లాన్ చేసుకొని ఎలా చంపాలి ఈ ప్లానింగ్ ఉంటుంది. ఈ ప్లానింగ్లో శవాన్ని ఎలా డిస్పోజ్ చేయాలనేది కూడా వాళ్ళకి ప్లానింగ్ ఉంటుంది. ముందుగానే ఆర్గనైజ్ చేసుకొని శవాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి, పోలీసులు దొరకకుండా ఉండాలంటే ఎట్లా ఉండాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు. అందుకని మనకి చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తే శవాల్ని రకరకాల ముక్కలు చేయడం, లేకపోతే దాన్ని ఉడికించడం, ఇవన్నీ చూస్తున్నాం మనం. ఎందుకంటే వీళ్ళ ప్లాన్ ఏంటంటే శవం అని ఉంటే ఈజీగా మనకి దొరికిపోవడం కష్టం అవుతుంది. శవమే లేకపోతే టైం పడుతుంది పోలీసులకి, ఈ లోపల మనం ఎస్కేప్ అవ్వచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఎక్కువ మంది చేస్తారు. అది ఈ మధ్యకాలంలో టెక్నాలజీ కూడా పెరగడం వల్ల వీళ్ళు యూట్యూబ్ ఛానల్ చూడడం, లేకపోతే ఈ మధ్య ఏముంది చాట్ జీపీటీ, వీటిలో కూడా డైరెక్ట్గా అడిగితే అది చెప్పకపోవచ్చు కానీ ఇండైరెక్ట్గా రాబట్టేది ఎలాగని చూస్తున్నాయి. గ్రోక్ లాంటిది అయితే అది కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే చనిపోయినాక ఎలా శవాల్ని మాయం చేస్తున్నారు, కొన్ని రియల్ కేసులు నాకు చెప్పన్నా ఉంటే రియల్ కేసు చెప్తుంది. సో అలాగా, లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళు, నెట్లో ఇలాగా వీళ్ళు చూడడం. రెండోది కొన్ని సినిమాల్లో ఎలాగా మాయం చేస్తున్నారు శవాల్ని, క్రైమ్ సిరీస్ చూడడం, ఇవన్నీ చూసి ఒక ప్లాన్ చేసుకొని చేస్తున్నారు. సో అలాగా ఇతను కూడా ఏమైనా ఆర్గనైజ్డ్గా ప్లాన్ ఉందా అంటే లేదు. ఇతను ఏంటంటే ప్రీమెడిటేటెడ్, ముందుగా ప్లాన్ చేసుకొని చంపల. మామూలుగా రోజు గొడవలాగా ఆ రోజు గొడవ వచ్చింది. ఆ గొడవలో ఇతనికి ఫ్రస్ట్రేషన్ పెరిగింది. ఈ అమ్మాయి డబ్బులు తీసుకురావట్లేదు అని చెప్పి మేబీ కొత్త మోజు పోయి ఉంటుంది ఆ అమ్మాయి మీద. సో 4 నెలలు అయిపోయింది కాబట్టి దాంతో అతను ఒక విచక్షణ కోల్పోయి ఆమెను చంపేశారు. చంపేసిన తర్వాత మేబీ అతనికి ఈ శవాన్ని ఏం చేయాలని తెలియక పడుకొని నిద్రపోయి ఉండొచ్చు. లేదు వాడొక సైకలాజికల్ స్టేట్ కూడా సరిగ్గా లేకపోవచ్చు, సైకోసిస్ అంటారు. అటువంటి ఏమన్నా స్థితి ఉందా, ఇవన్నీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఎందుకంటే మనకు మామూలుగా అయితే ఇలాంటి దాంట్లో ఫోరెన్సిక్ సైకలాజికల్ ప్రొఫైల్ అంటారు. ఈ ఫోరెన్సిక్ సైకలాజికల్ ప్రొఫైలింగ్ అనేది వెస్ట్లో, అమెరికా, యూకే ఇలాంటి దేశాల్లో చేస్తారనమాట. మన దేశంలో ఇంకా అటువంటి మెథడ్స్ రావట్లేదు. అది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి హంతకుల సైకాలజీ ఏంటి అదని తెలుస్తుంది. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే ఇండియాలో డౌరీ హరాస్మెంట్ అనేది బాగా పెరుగుతుంది కేసులు. మనకు మామూలుగా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది ఉంది, దాని సవరణ 2023లో చేశారు. ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద మొన్న రీసెంట్గా ఎన్సిఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు 2023 క్రైమ్ డేటాని క్రైమ్ ఇన్ ఇండియా పేరుతో మొత్తం ఒక బుక్ని రిలీజ్ చేశారు. అందులో 14% డౌరీ హరాస్మెంట్ గతంతో పోలిస్తే పెరిగింది. 2022లో 13,479 కేసులు వస్తే డౌరీ హరాస్మెంట్ కేసులు, 2023లో 15,489 కేసులు వచ్చాయి. 6,100 మంది 6,100 మందిని చంపేశారు భార్యల్ని. సో భర్తలు కావచ్చు, లేకపోతే ఆత్మహత్యలు పూరికల్పడం కావచ్చు, ఇవి జరిగాయి అన్నమాట. అంటే డౌరీ రిలేటెడ్ డెత్స్ అనేవి 2023లో 6,100 మంది చనిపోయారు అనమాట. సో ఇది 14% 2022తో పోలిస్తే పెరుగుతుంది. అంటే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే కన్జ్యూమరిజం ఇండియాలో పెరగడము, డబ్బుల అవసరం అనేది అందరికీ, గ్రీడ్ అనేది పెరగడం వల్ల ఏదో ఒక రూపంలో డబ్బులు లాగాలి. పెళ్ళి అనేది కూడా ఒక పెట్టుబడిలాగా, భార్య డబ్బులు ఎక్కువ తీసుకురావాలి, గోల్డ్ ఎక్కువ తీసుకురావాలి అన్న ఒక ఆశ అనేది బాగా మగవాళ్ళల్లో కూడా పెరగడం కనిపిస్తుంది. దీని నుంచి ఆ ఇండ్లలో ఉండే స్త్రీలు కూడా, అత్త కావచ్చు, ఆడబిడ్డ కావచ్చు, వీళ్ళు కూడా
ఏదో ఒక రకంగా అరెస్ట్ చేసి డబ్బు లాగాలన్న స్కీము కనబడుతుంది. ఆ కొరిలేషన్ కనబడడం వల్లనే మనకి డౌరీ రిలేటెడ్ కేసెస్ అనేవి 2022తో పోలిస్తే 23లో 14% రైజ్ కనబడుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.